నమః. హరి ఓం. ఈ 27వ నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో శిశు జననం అయితే ఎటువంటి దోషము లేదు. 4వ పాదమున జననం అయితే దోషం ఉంది. ఈ రేవతి నక్షత్రం చివరి ఘడియల్లో జనించడం వల్ల కాస్త అది సంధి సమయము ఉంటుంటాం అనమాట. మృత్యుంజయ జపము, రుద్రాభిషేకాలు చేయడం వల్ల దోషశాంతి అవుతుంది. అదేవిధంగా కూడా ఈ నక్షత్రాలను కాకుండా అదేవిధంగా దుష్ట తిథి దోష నివారణ కూడా కావాలి. వర్జ్యము, దుర్ముహూర్తాలు ఎందున గ్రహణ సమయాల్లో పుట్టినట్టయితే కూడా ఈ యొక్క గ్రహణ దోష నివారణ శాంతి చేయాలి. అది కూడా ఈ ప్రేగులు వేసుకుని పుడుతుంటుందన్నమాట. అది పిల్లలు పుడతారు, దానికి కూడా మనము శాంతి చేసి హోమాలు చేయాల్సి వస్తుందన్నమాట. ఇవంతా కూడా ఆ శిశువు యొక్క జన్మించినటువంటి స్థితిగతులు, తిథివార నక్షత్రాలు, అదేవిధంగా ఈ గండాంతర దోషాలు, అదేవిధంగా కూడా ఈ వేళ ఇది మనం ఆ ప్రేగులు వేసుకుని పుట్టడం అంటాం కదా, ఆ దోష నివారణ కూడా చేయాల్సి వస్తుందన్నమాట. అది చేస్తే సరిపోతుంది. శిశువు రివర్స్గా పుట్టడము ఇవంతా కూడా ఉన్నాయన్నమాట. ఆ సమయ సందర్భాలు బట్టి వాటికి తగినటువంటి శాంతి ప్రక్రియలు సరైన వారి దగ్గర తెలుసుకుని దోష నివారణ చేసుకుంటే మంచిది. ఏది మనకు అవడం లేదు అనుకుంటే విశేషంగా శివారాధన చేయడం వల్ల, ప్రదోషకాల పూజలు చేయడం వల్ల చేస్తూ వస్తే ఎటువంటి దోషం ఉన్నా కూడా నివృత్తి అవుతుందని మాత్రం తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.